ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటారో అదే విధంగా జంతువులు కూడా ఇబ్బంది పడుతుంటాయి. అయితే వీటి కోసం అని చెప్పేసి జూ పార్క్లో ప్రత్యేకంగా వీటి కోసం ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, వీటికి జంతువులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూ పార్క్లో చలికాలం మొదలైందంటే చాలు జంతువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈసారి కూడా ఆ ఏర్పాట్లో భాగంగా స్పెషల్గా అంటే జంతువుల్ని బట్టి వీళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు. అంటే మీరు చూసుకోవచ్చు విజువల్స్లో లోపలికి వెళ్ళడానికి మెయిన్ గేట్ దగ్గర మనకు గన్ని బ్యాగ్స్ని అయితే ఏర్పాటు చేశారు. అంటే ఈ గన్ని బ్యాగ్స్ ద్వారా అంటే చలి గాలి అనేది బయటికి వెళ్ళదు కాబట్టి, అంటే లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఈ గన్ని బ్యాగ్స్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే వాటికి అనుగుణంగా వాతావరణాన్ని ఆ టెంపరేచర్ని సెట్ చేస్తూ ఉంటారు. అయితే చలిగాలి అనేది లోపలికి పోకుండా మనకైతే ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో రాయల్ బెంగాల్ టైగర్ వైట్ సంబంధించి ఆ బోన్లు అయితే ఉన్నాము మనం ప్రెజెంట్. దీనికి సంబంధించి హీట్ని ప్రొడ్యూస్ చేసే విధంగా వీటి కోసం అని చెప్పేసి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. మీరు ప్రెజెంట్ చూసుకోవచ్చు, ఇక్కడ హీటర్ కూడా ఏర్పాటు చేశారు. హీటర్ కూడా వీటి కోసం అని చెప్పేసి, అంటే సాయంత్రం సమయంలో ఇప్పుడు పగలు కాబట్టి టెంపరేచర్ అనేది నార్మల్గా ఉంటుంది కాబట్టి టెంపరేచర్కి సంబంధించి హీటర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం వేళల్లో ఈ మంచుకు సంబంధించి కావచ్చు, అంటే వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి అంటే వాటి వాతావరణాన్ని అనుగుణంగా వాటి టెంపరేచర్కి అనుగుణంగా ఈ హీటర్ని అయితే వాడుతూ ఉంటారు. దీనికోసం అని చెప్పేసి ఈ వైట్ బెంగాల్ టైగర్కి అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఇదే విధంగా అన్ని చోట్ల కూడా మనకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. అయితే ఎలాంటి ప్రికాషన్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చలికాలం మొదలైంది, సో ప్రజలైతే ఏ విధంగా ఇబ్బంది పడుతుంటారో అదేవిధంగా జంతువులు కూడా ఈ చలికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో మీరు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈసారి? చూడండి, ఈ యానిమల్స్ మనం ఎలా అయితే ఇంట్లో స్వెటర్స్ అన్నీ వేసుకుంటామో, జూలో కూడా వాటి బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేయడానికి ఫస్ట్ పాయింట్ కోల్డ్ వేవ్ లోపల రావద్దు. నైట్ హౌస్లో కోల్డ్ వేవ్ రాకుండా ఫస్ట్ గన్నీ బ్యాగ్స్ అన్ని కట్టేసాము. స్టిల్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని హీటర్స్ పెడతాము డిపెండింగ్ ఆన్ ద యానిమల్. ఇప్పుడు కార్నివర్స్కి అయితే కొన్ని హీటర్స్ అక్కడ ఉన్నాయి చూడండి, అటువంటి హీటర్స్ పెడతాము. హీటర్స్తో పాటు వాటికి కొంచెం కంఫర్ట్గా ఉండడానికి అక్కడ కొన్ని వుడెన్ ప్లాంక్స్ కూడా పెడతాము. వుడెన్ ప్లాంక్స్లో పెడితే వాటి కంఫర్టబుల్ బట్టి దానికి కంఫర్ట్ కనుక ప్లాంక్ మీద ఉంటే ప్లాంక్ మీద పడుకుంటాయి, లేదనుకోండి పక్కన పడుకుంటాయి. ఒక హాఫ్ స్పేస్ ప్లాంక్ పెడతాం, హాఫ్ ప్లేస్ ఖాళీ పెడతాము. డిపెండింగ్ ఆన్ ద యానిమల్. ఇప్పుడు రెప్టైల్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక రకమైన కొన్ని లైట్స్ పెడతాం. కొన్ని లైట్స్ పెడితే దాంతో కొంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. కొన్ని చోట డ్రై లీవ్స్ పెడతాం. డ్రై లీవ్స్లో అవి వచ్చి డ్రై లీవ్స్లో పడుకుంటాయి, అవసరమైనప్పుడు డ్రై లీవ్స్లో పడుకుంటాయి, లేదంటే పక్కన శాండ్లో పడుకుంటాయి. అట్లా డిపెండింగ్ ఆన్ ద యానిమల్, ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది కాబట్టి అక్కడ రిక్వైర్మెంట్ బట్టి అన్ని చేస్తుంటాం. అంటే ఇవి కొన్ని జంతువుల విషయానికి వస్తే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి, అంటే హెల్త్ విషయం కావచ్చు, ఇంకే రకంగా అయినా కానీ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వాటికి మీరు ఎలాంటి కేరింగ్ అయితే తీసుకుంటున్నారు దీనికి సంబంధించి చలికాలంలో? చూడండి, ఇక్కడ యానిమల్ గివర్స్ బాగా ఎక్స్పర్ట్స్, వాళ్ళు కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ జూలో యానిమల్ కీపర్స్ది కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అయితే దీంట్లో వాళ్ళు స్పెసిఫిక్ యానిమల్ని చూస్తుంటారు. ఒక టైగర్ అంటే వైట్ టైగర్ అంటే మొత్తం కాదు, దాంట్లో ఉత్సవ్కి ఎలా ఉంది, ధ్రువ్కి ఎలా ఉంది, ప్రతి ఒక్కటి కూడా మాకు డైలీ పర్సనల్గా చూసి రిపోర్ట్ ఇస్తుంటారు. అలానే దీంట్లో కాకుండా కింగ్ కోబ్రాకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, రసల్ వైపర్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది, బర్డ్స్లోకి వచ్చేసరికి ఈచ్ బర్డ్కి ఎలా ఉంది, దీనికి కొంచెం ఇట్లా అవుతుంది, దీన్ని అవసరమైతే మేము ఇన్పేషెంట్లకు తీసుకొని వెళ్తాం. ఇంకో రిక్వైర్మెంట్ ఉన్న దగ్గరికి ఇంకో రిక్వైర్మెంట్ దగ్గర తీసుకెళ్తుంటాం. అక్కడ రిక్వైర్మెంట్ బట్టి యానిమల్ కీపర్స్ రెగ్యులర్ అబ్జర్వేషన్ తోటి వాళ్ళు మాకు చెప్తుంటారు. మేము కూడా రెగ్యులర్ రౌండ్స్ చూస్తుంటాము. దాన్ని బట్టి స్పెసిఫిక్ యానిమల్కి ఏది అవసరమో అది చేస్తుంటాం. అంటే ఇలా ప్రత్యేకంగా ఒక్కొక్క ప్లేస్లో పెట్టాల్సి ఉంటుందా, లేకపోతే ఒక్కళ్ళే దీనికి సంబంధించి చూసుకునే అవకాశం ఉంటుందా? కీపింగ్ విషయానికి వస్తే, అంటే కేరింగ్ విషయానికి వస్తే? లేదండి, ఇక్కడ ఒక టీం ఉంటుంది. ఇప్పుడు బెంగాల్ టైగర్ దగ్గర ఉన్నాం, ఇక్కడ ఒక టీం ఉంటుంది. ఆ టీం పని అన్నీ చూసుకోవడం, ఆ క్లీనింగ్ చూసుకుంటుంటారు. ఎట్ ద టైం చలికాలం వస్తుందంటే చలికి సంబంధించి ఇక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది అనేది కూడా చెప్తుంటారు. చలి అయిపోయేంత వరకు ఉంటుందండి. చలి అయిపోయిన తర్వాత కూడా దాని బిహేవియర్ మాకు తెలిసిపోతుంది. వుడెన్ ప్లాంక్స్ వచ్చి పక్కన ఉంటుంది.
పక్కన ఉంటుంది, తర్వాత హీటర్ ఇక్కడ పెట్టాము, ఈ యాంగిల్లో పెట్టాము, ఈ హీటర్ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి మనము ఇట్ డజంట్ రిక్వైర్ ఇట్ అనేది మనం ఒక అంచనాకు వచ్చేసి దాన్ని బట్టి కొంచెం కొంచెం చేస్తాం. సో మొత్తానికైతే వీటికి సంబంధించి అంటే జంతువుల కేరింగ్కి సంబంధించి అంటే వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఆ చలి నుంచి దూరంగా ఉండేందుకు అంటే వేడిని కలిగించే విధంగా ఏర్పాట్లు అయితే చేశామని చెప్పేసి రేంజ్ ఆఫీసర్ చెప్తున్నారు. జంతువులకు సంబంధించి అంటే యానిమల్స్, పులులు కావచ్చు, సింహాలు కావచ్చు, వాటికి సంబంధించి ఏర్పాట్లు అయితే చూసాం కదా. ప్రస్తుతం బర్డ్స్కి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేశారు. మీరు చూసుకోవచ్చు, చలికి సంబంధించి, చలికి వాతావరణానికి సంబంధించి ఆ చలిగాలు రాకుండా అయితే ప్రత్యేకంగా నెస్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు విజువల్స్లో చూడొచ్చు కదా. కంప్లీట్గా అంటే ఎక్కడి నుంచి అయితే ఈ పక్షులకు సంబంధించి ఈ ఏర్పాట్లు అయితే చేశారో, అంటే ఈ బోన్స్కి సంబంధించి కావచ్చు, అంటే ఈ ఎంక్లోజర్కి సంబంధించి కావచ్చు ఏర్పాట్లు అయితే చేశారో, దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే కంప్లీట్గా ఈ వేడి అనేది ప్రొడ్యూస్ అవ్వడం కోసం చలిగాలి అనేది లోపలికి పోకుండా ఇటు నెస్ట్తో పాటు మనకు కనిపిస్తున్నాయి కదా విజువల్స్లో, ఈ పక్షుల కోసం అని చెప్పేసి ఎక్కడైతే ఎన్క్లోజర్ ఉందో ఆ ఎన్క్లోజర్ దగ్గర కూడా మీకు పైన ఆ భాగంలో మీకు ఈ గన్ని బ్యాగ్స్ని అయితే ఏర్పాటు చేశారు. పుట్టుకతోనే హీట్ని ప్రొడ్యూస్ చేసే విధంగా పక్షులు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి వాటి టెంపరేచర్ని బట్టి కూడా వీళ్ళు ఈ ఏర్పాట్లు అయితే చేశారు. ఆ రెప్టైల్స్కి సంబంధించి కూడా వీళ్ళు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారని చెప్పొచ్చు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఎంట్రీలోనే మనకు స్టార్టింగ్లో చూసుకుంటే ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ ఓపెన్ ప్లేస్లో ఉన్న అంటే ఇది బల్లి జాతికి సంబంధించిన రెప్టైల్స్ ఉన్నాయి కాబట్టి వీటి కోసం ఇవి ఓపెన్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి వీటి కోసం ప్రత్యేకంగా గన్ని బ్యాగ్స్తో పాటు లోపల కూడా మనకు లైట్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ మనం లైట్స్ కూడా విజువల్స్లో చూసుకోవచ్చు. దాదాపు ఎక్కడైతే హీట్ని ప్రొడ్యూస్ చేసే ప్లేస్ ఉంటుందో అంటే వేడిని కలిగించే ప్రదేశం ఉంటుందో అక్కడే అవి ఇప్పుడు సేద తీరుస్తున్న ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొండ చిలువలు కావచ్చు, మిగతా పాములు కావచ్చు, ఈ రకరకాల జాతికి సంబంధించిన రెప్టైల్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి వాటి కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పొచ్చు. అంటే 100 వాట్స్ బల్బ్ ఉండేలాగా ఏర్పాట్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఇక్కడ కొండ చిలువకు సంబంధించి మనం ఆ బల్బు దగ్గరే మనం విజువల్స్లో చూసుకోవచ్చు కదా. బల్బు దగ్గర సేద తీరుతున్న పరిస్థితి అయితే అన్ని అంటే గన్ని బ్యాగ్స్తో పాటు బల్బ్స్తో పాటు అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పొచ్చు. జంతువులకు సంబంధించి హెల్త్ డిసీజెస్ అనేవి ఈ చలికాలంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం అబ్దుల్ హకీం గారు ఉన్నారు, డాక్టర్. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ జంతువులకు సంబంధించి ఈ చలికాలంలో ముఖ్యంగా హెల్త్ డిసీజెస్ ఏ విధంగా ఉంటాయి సార్? ముఖ్యంగా మనకు ఇది జూలో అన్ని క్యాప్టివ్ ఎనిమల్స్ ఉంటాయి, ఇక్కడ బ్రిడ్ అనే క్యాప్టివ్ ఎనిమల్స్ ఉంటాయి. దీనిలో ముఖ్యంగా ఏంటిదంటే వింటర్ సీజన్లో ఎక్కువ వరకు జంతువులలో చిన్న కప్స్లో చిక్స్లో కానీ ఇలాంటి వాటిలో ఎక్కువగా నిమోనియా సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధులు ఎక్కువ ఎందుకంటే వింటర్ అనేది ఎక్కువ కావడం వల్ల, కోల్డ్ క్రాంప్స్ ఎక్కువ కావడం వల్ల ఇవి ఈ విధమైన జబ్బులు వస్తాయి. అందుకని దానికి ప్రివెన్షన్గా మనం ముందు నుంచే సెప్టెంబర్ నుంచే మేము అరేంజ్మెంట్ స్టార్ట్ చేస్తాం. అక్టోబర్ నెల మొదటి వారం నుంచే ఎలాంటి జబ్బులు రాకుండా, ముఖ్యంగా కార్నివోర్స్కు సంబంధించినట్టయితే ముఖ్యంగా కార్నివోర్స్లో అన్ని నైట్ హౌస్లలో హీటర్స్ పెడతాము. ఆ తర్వాత ఫ్లోర్లో చల్లగా ఉంటుంది కాబట్టి దాంట్లో ప్లాంక్స్ కూడా పెడతాము. హీటర్స్ కట్టడము, దాని యొక్క నైట్ హౌస్లో ముందు డోర్స్ ఉంటాయి, తర్వాత విండోస్లో కూడా గన్నీ క్లాస్ కట్టేస్తాం వింటర్ వ్యూస్ లోపలికి పోకుండా. దట్ ఈస్ ద వన్ థింగ్. అదే మన బర్డ్స్ విషయంలో అయితే దాంట్లో కూడా మొత్తం 75% వరకు కంప్లీట్ దాని యొక్క నైట్ హౌస్ను కవర్ చేస్తాం. ఎందుకంటే వింటర్ వేవ్స్ లోపల రాకుండా ప్రతి బర్డ్స్ నైట్ హౌస్లలో ఖచ్చితంగా వుడెన్ బాక్సెస్ మరియు పాట్స్ అవి పెడతాం. చలి ఎక్కువ అయినప్పుడు అవి పోయి లోపల పోయి దాచుకుంటాయి. అదొకటి. రెండవది మన రెప్టైల్స్ అనేది కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్స్. ఇవి దీంట్లో థర్మో రెగ్యులేటర్ మెకానిజం మెయింటైన్ చేయడానికి దాంట్లో లైట్స్ బల్బ్స్ పెట్టడము, ఆ తర్వాత ఎండు ఆకులు వేయడము, తర్వాత డెన్స్ అంటే ఇట్లా చిన్నటి కుండలు ఉంటాయి. ఆ కుండలు పాట్స్ పెట్టిన వాళ్ళు లోపల పోయి ముడుచుకొని పండుకుంటాయి. అంటే వింటర్ నుంచి నేచురల్లో ఉన్నప్పుడు అవి పొక్కల్లో దూరి ఉంటాయి కాబట్టి మా దగ్గర అలాంటివి ఉండవు కాబట్టి వాటికి నేచురల్గా ఎలాంటివి ఉంటాయో అలాంటి డెన్స్ను, ఆకులను మన లైట్స్ అరేంజ్మెంట్ చేస్తారు. అది ఒకటి. ఇవి తర్వాత మన ప్రైమేట్స్ కూడా అంతే. ప్రైమేట్స్ కూడా ఎక్కువ చలికి తట్టుకోలేవు కప్స్కు. అవి ఎక్కువ లోపల హీటర్స్, వుడెన్ ప్లాంక్స్ ప్లస్ గన్ని రోస్ కడతారు. ముఖ్యంగా వింటర్లో ఎఫెక్ట్ అయ్యే జంతువులు ఏముంటాయంటే వైట్ టైగర్స్ కామన్గా ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత బర్డ్స్, చిన్న రకాలైన పక్షులు,
తర్వాత కప్స్, చిన్న టైగర్ కప్స్ అలాంటివి ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా బారిన పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ టైం ఏం చేస్తాం, తొందరగా బయటికి వెళ్ళకుండా ఎప్పుడైతే ఎండ వచ్చింది 7:30 8:30 తర్వాతే క్రాల్లో వదులుతాం. ఎందుకంటే క్రాల్లో టెంపరేచర్ ఎండ ఉన్నప్పుడు అవి కూర్చుంటే బాగుంటుంది అనమాట. ఇవన్నీ అనేది రెగ్యులర్గా మనం జనరల్గా యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్గా చేస్తుంటాం. అంటే ఇవి స్టేజెస్ ఏమైనా ఉంటాయా సార్? అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 అలా ఏమైనా ఉంటాయి? అంటే సీజన్ పెరిగే కొద్దీ మనకు ఎక్కువ వరకు సీజన్ అంటే ఇప్పుడు నవంబర్లో స్టార్ట్ అయిపోయింది సీజన్. టెంపరేచర్ డే బై డే 15, ఇప్పుడు హైదరాబాద్ టెంపరేచర్ 15 టెంపరేచర్ వస్తుంది. జనరల్లీ మనకు ఎనిమల్కు కంఫర్టబుల్ టెంపరేచర్ 30 నుంచి 32 వరకు కంఫర్టబుల్. 25 తర్వాత కూడా మంచిగా ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఈ టెంపరేచర్ డౌన్ అయినప్పుడల్లా మన లంగ్స్లో నిమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీకామ్ సపోర్టివ్ యాంటీ స్ట్రెస్ మెడిసిన్స్ లైక్ బీకాంప్లెక్స్, గ్రోయిప్లెక్స్, కాల్షియం సప్లిమెంట్స్ ఇవి రెగ్యులర్గా ఫీడ్లో వాటర్లో ఇస్తుంటాం. మొత్తానికైతే హెల్త్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశాము. ముందు జాగ్రత్త కొద్దే బి కాంప్లెక్స్ కావచ్చు, అంటే దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ కావచ్చు, ముందు జాగ్రత్త కొద్దే ఇస్తున్నామని చెప్పేసి కూడా డాక్టర్ చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జూ పార్క్ సంబంధించిన క్యూరేటర్ జే వసంత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఆహార పదార్థాల విషయానికి వస్తే అంటే సమ్మర్కి ఒకలాగా ఉంటుంది, వింటర్కి ఒకలాగా ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే సమ్మర్లో ఏమో వాటికి వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి, ఎందుకంటే డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న మెలన్స్ కానీ ఇట్లా వాటర్ మెలన్, దోసకాయ అట్లాంటివి ఇస్తాము. వింటర్లో వాటికి కొంచెం హీట్ ఎక్కువ క్రియేట్ చేయాలి కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ ఉన్నవి మన ఆ ఫుడ్స్ కాకుండా అదర్ ఫుడ్స్ మనం అదే ఏవైతే హీట్ క్రియేట్ చేసి అట్లాంటి ఫుడ్స్ ఇస్తాం. లైక్ ఇందాక చెప్పినట్టు బీఫ్, ఫ్యాట్ ఉన్న బీఫ్ ఇవ్వడం కానీ, తర్వాత వాటి ఫుడ్లో మినరల్ మిక్స్ చేయడం కానీ, కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ సిబ్బందికి కావచ్చు ఎలాంటి సలహాలు ఇస్తుంటారు, ఎలాంటి సూచనలు ఇస్తుంటారు? అంటే వింటర్ అయిపోయేదాకా ఎలా ఉండాలనే సూచనలు మీరు ఇస్తుంటారు? ఎందుకంటే వైల్డ్ ఎనిమల్స్కి వాటి వింటర్లో వాటి చాలా బిహేవియరల్ చేంజెస్ వస్తాయి కాబట్టి 24 hours రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలని చెప్తాము. ఎర్లీ మార్నింగ్ రాగానే క్లీన్లీనెస్ నుండి వాటి ఫుడ్ కానీ వాటి ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోవాలని చెప్తాం. తర్వాత స్టాఫ్ చేస్తురా లేదా అనేది మానిటరింగ్ కూడా మన డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీ అవర్ విజిట్ చేసి చెక్ చేస్తూనే ఉంటాము. సో వాళ్ళకి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా 5:30 కూడా అన్ని ఎన్క్లోజర్స్ మనం మానిటర్ చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే చలికాలం మొదలైంది కాబట్టి జంతువులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. అందులో భాగంగా ఆరోగ్యపరంగా కావచ్చు, ఇటు కేరింగ్ సంబంధించి కావచ్చు అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ చలి పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించినంత వరకు అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్పేసి క్యూరేటర్ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ వింటర్ ఏర్పాట్లకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేశామని చెప్పేసి క్యూరేటర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.